ఇచ్చిన ఈ క్వశ్చన్ని మనం సింపుల్గా ఈ ఫామ్లోకి తెచ్చుకున్నాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్లాన్ ఫామ్ అండ్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్ సమ్ చూద్దాం. చాలా మోస్ట్ కామన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఇది. చాలాసార్లు ఈ ఫామ్లో అడగడం జరిగింది. 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చి ఎక్లాన్ ఫామ్లో రెడ్యూస్ చేసి ర్యాంక్ ఫైండ్ చేయమని చాలాసార్లు అడగడం జరిగింది. కాబట్టి ఈ సమ్ని మీ ఫింగర్ టిప్స్లో ఉంచుకోవాలి. సో కీన్ అబ్జర్వేషన్తో వినండి, ఖచ్చితంగా ఈసారి ఎగ్జామ్కి రాబోతుంది. అండ్ కింద మన ఇన్స్టా ఐడి ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎందుకంటే మన వీడియోస్ ఇన్స్టా త్రూ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేయండి. సో ఇలా మనకి 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చారు. దీన్ని ఎక్లాన్ ఫామ్లోకి రెడ్యూస్ చేయమంటున్నారు. అంటే ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటి? ఈ ఫామ్లోకి రెడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ కాలంలో 3 zeros, సెకండ్ కాలంలో 2 zeros, థర్డ్ కాలంలో 1 0. ఇలా మార్చి ఎక్లాన్ ఫామ్లోకి మార్చేటప్పుడు ఏమైందంటే ఈ వీటి పక్కన ఉన్నాయి కూడా కొన్నిసార్లు 0 అయిపోతాయి. సో మన టార్గెట్ ఈ 3, 2, 1 ఈ జీరోస్ చేసుకోవాలి. ఇవి చేసే క్రమంలో ఇవేమైనా జీరోస్ అయితే అవనియండి. అయిన తర్వాత ఈ ఫామ్లో కన్నా ఇక్కడైతే జీరోస్ ఉన్న తర్వాత మనం కౌంట్ చేసుకోవాలి. ఎన్ని నాన్ జీరోస్ రోస్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. అంటే కంప్లీట్గా జీరో కానివి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. అవి ఎన్నుంటే అంత ర్యాంక్ అన్నట్టు. అర్థమైంది కదా? సో ఇచ్చిన మ్యాట్రిసెస్ని మనం ఎక్లాన్ ఫామ్లో అంటే ఈ ఫామ్లోకి మార్చుకునేటప్పుడు సో ఈ ఫామ్లోకి వచ్చేసిన తర్వాత ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటే అదే ర్యాంక్. సో ఇలా ఎలా మార్చాలి అంటే ఫస్ట్ ఈ 3 zeros మార్చడానికి మనం రో 1 హెల్ప్ తీసుకుని రో ఆపరేషన్ చేస్తాం. అండ్ కాలంలో ఉన్న ఈ 2 zeros చేయడానికి రో 2 హెల్ప్ తీసుకుంటాం. అండ్ కాలం 3లో ఉన్న ఈ 0ని మనం 0 చేయడానికి రో 3 హెల్ప్ తీసుకుంటాం. ఇలాగా సింపుల్గా మనకి 3 స్టెప్స్లో మనకి ఎక్లాన్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఫామ్లో మన ఫస్ట్ ఆపరేషన్కి రో 1 హెల్ప్, సెకండ్ దానికి రో 2 హెల్ప్, అండ్ థర్డ్ కాలం ఉన్న దీన్ని 0 చేయడానికి రో 3 హెల్ప్ తీసుకుంటాము. అర్థమైంది కదా? సో సమ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? సింపుల్గా మనం ఈ 3ని 0 చేయాలి. ఓకే, సో స్టార్ట్ చేయండి. ఫస్ట్ రో యాజ్ తీసుకున్నాను, దానిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. -1, -3, 3, -1 అదేం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ 1 0 అవ్వాలి రో 1 హెల్ప్ తీసుకుని. అంటే ఏంటి? సింపుల్గా ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -1 ఉంది కాబట్టి మనం ఈ 2 రోస్ యాడ్ చేస్తే ఇక్కడ 0 అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ చేసుకుంటే ప్లస్ ఇంటూ మైనస్ 0 అయిపోతుంది కాబట్టి. సో రో 2లో ఏం వేసుకోవాలి అంటే రో 2 ప్లస్ రో 1 చేస్తే చాలు. ఏంటి? రో 2 ప్లస్ రో 1 చేయాలంటే 1 ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది? 1 - 1 0. నెక్స్ట్ 1 తీసుకోండి, 1 ప్లస్ ఇంటూ -3 ఏమవుద్ది? 1 - 3 అంటే -2. ఇక్కడ ఏమొస్తుంది? -2 వస్తుంది. ఇక్కడ -1 ప్లస్ 3 ఏమొస్తుంది మనకి? 2 + 2 వస్తుంది. ఇక్కడ 0 + 1 ప్లస్ ఇంటూ మైనస్ -1. అర్థమైంది కదా? రో 2ని ఏం ఆపరేషన్ చేయాలి? రో 1 తీసుకుని సింపుల్గా ఈ 2 యాడ్ చేయాలి. ఈ 2 యాడ్ చేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. ఈ 2 యాడ్ చేస్తే ఏమవుతుంది? -2 వస్తుంది. పెద్దదానికి -3 ఉంది కాబట్టి సో -2 వస్తుంది. ఇక్కడ -1 + 3 + 2 0 ప్లస్ ఇంటూ మైనస్ అలానే ఉంటుంది, -1 వచ్చేస్తుంది. సో రో 2 ఖతం. ఇప్పుడు రో 3కి వెళ్ళాలి. సో రో 3లో ఏముంది? 2 ఉంది. రో 1 హెల్ప్ తీసుకోవాలి కదా. సో రో 1లో ఏముంది? -1 ఉంది. అంటే రో 1ని డబల్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే రో 3లో మనం ఏం తీసుకోవాలి? రో 3 ప్లస్ 2 ఇంటూ R1. రో 3లో ఏం తీసుకోవాలి? రో 3 ప్లస్ 2 ఇంటూ R1 తీసుకోవాలి. తీసుకోండి అలాగా. 2 ప్లస్ 2 ఇంటూ -1 ఏమొస్తుంది? 2 - 2 0. సో 0. నెక్స్ట్ -5 ప్లస్ 2 ఇంటూ -3. 2 ఇంటూ -3 ఏమొస్తుంది? -5 2 3 6 ఎంత? -11. ఇక్కడ ఏమొస్తుంది? -11.
నెక్స్ట్ ఇది 2 ఇంటూ 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ వేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటి 2 ఇంటూ 3 2 3 6 8 వస్తుంది 8. ఓకే, ఇప్పుడు ఇక్కడ -3. సో దీనివల్ల ఏంటి R3 ఎంత -3. అండ్ నెక్స్ట్ 2 ఇంటూ R1 -1 ఏమొస్తుంది మనకి -3 -2 -5 వస్తుంది. -3 ఇది 2 కాబట్టి 2 యాడ్ అవుతాయి. సో -5. నెక్స్ట్ ఇప్పుడు రో 4 ఎలాగా -1 ఉంది, ఇక్కడ -1 ఉంది, సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సైన్ మారాలి అంటే మైనస్ వేసుకోవాలి. కాబట్టి రో 4లో ఏం చేయాలి మనం, రో 4 మైనస్ రో 1, రో 4 మైనస్ రో 1 R4లో వేసుకోవాలి. సో ఇప్పుడు R4 తీసుకోండి, R4 ఎంత -1. నెక్స్ట్ మైనస్ వేసుకోండి, ఇప్పుడు R1 ఎంత ఉంది -1. సో -1 మైనస్ ఇంటూ మైనస్ +1 ఎంత 0. కాబట్టి R4 మైనస్ R1 ఎంత 0. నెక్స్ట్ R4 ఎంత 1 మైనస్ ఇదంతా -3 R1 -3 1 మైనస్ ఇంటూ మైనస్ +3 ఎంత 4. సో ఇక్కడ ఎంత 4. నెక్స్ట్ 0 మైనస్ R1 ఎంత 3 కాబట్టి 0 - 3 ఎంత -3. నెక్స్ట్ 1 ఇక్కడ ఏముంది -1 అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ ఆఫ్ -1. సో మైనస్ ఇంటూ మైనస్ +1 2 అవుతుంది. అర్థమైంది కదా, మైనస్ ఆఫ్ మైనస్ +1 కాబట్టి ఈ రెండు ఏమవుతుంది మైనస్ వేస్తే 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మనకి 3 zeros అయిపోయింది. స్టెప్ 1లో ఏంటి ఈ 3 zeros అవ్వాలి. ఇప్పుడు ఈ 3 zeros అవ్వడానికి మనం ఎవరు హెల్ప్ తీసుకున్నాము, రో 1 హెల్ప్ తీసుకున్నాము కదా. ఇప్పుడు స్టెప్ 2లో ఏంటి ఈ 2 కాలంలో ఉన్న ఈ 2 zeros అవ్వాలి, దానికి రో 2 హెల్ప్ తీసుకోవాలి, మనం రో 2 హెల్ప్ తీసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. సో -1 నెక్స్ట్ -3 నెక్స్ట్ 3 -1 తీసుకున్నాం. రో 2 కూడా అన్డిస్టర్బ్డ్. ఇప్పుడు 0 -2 2 -1. ఇప్పుడు ఇది రో 3. సో R3లో మనం ఇప్పుడు -11 ఉంది కదా, ఇది 0 అవ్వాలి. 0 అవ్వాలంటే సింపుల్గా ఏంటి ఇక్కడ పైన 2 ఉంది కాబట్టి R3ని మనం 2తో ఇంటూ చేయాలి. అండ్ ఇక్కడ రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 కదా, ఇక్కడ 11. సో 11 ఇంటూ R2. సో అలా చేస్తే ఈ -11 కాస్త 0 అయిపోతుంది. సో తీసుకోండి ఇప్పుడు 0, ఇది ఆల్రెడీ ఏం చేసాం 0నే. నెక్స్ట్ 2 ఇంటూ R3 అంటే 2 ఇంటూ R3 ఏంటి -11. నెక్స్ట్ -11 ఇంటూ -2 ఏమవుతున్నప్పుడు 2 ఇంటూ -11 -22 మైనస్ ఇంటూ మైనస్ +22 0 అవుతుంది. కాబట్టి ఈ పొజిషన్ ఏమైపోయింది మనకి 0 అయిపోయింది. ఓకే, ఇప్పుడు 8. సో 2 ఇంటూ R3 అంటే ఏంటి 2 8s are 16. అండ్ నెక్స్ట్ 11 2s are 22. 16 - 20 ఎంత -6. సో -6 తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు -5. సో 2 ఇంటూ R3 అంటే ఎంత 2 ఇంటూ -5 తీసుకోండి. ఇక్కడ 2 ఇంటూ -5 మైనస్ పెట్టుకోండి. -11 ఇంటూ -1 R2 ఎంత ఉంది ఇక్కడ -1. సో 2 5s are 10 -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 1s are 11 -10 + 11 ఎంత 1. సో సింపుల్ ఇక్కడ 1 అని కన్సిడర్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు R4 ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం. ఇప్పుడు R4. సో R4లో ఇక్కడ 4 ఉంది కదా. సో సింపుల్గా ఏంటి ఇక్కడ మనం R2ని డబల్ చేసుకుంటే 4 అవుతుంది. 2 2s are 4 కాబట్టి R4 అలానే వేసుకుని ప్లస్ 2 ఇంటూ R2. సో ఇక్కడ అపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ తీసుకున్నాం. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు మైనస్ తీసుకోండి.
అదే అపోజిట్ సైన్స్ ఉంటే ఇంకా ప్రాబ్లం లేదు కాబట్టి సేమ్ ప్లస్ తీసుకోవాలి. సో 4, సో తీసుకోండి 4 అండ్ నెక్స్ట్ ప్లస్ ఇంటూ 2 ఇంటూ -2 -4, 4 - 4 ఎంత 0. సో సింపుల్గా అండి ఇది అలానే వస్తుంది అండ్ ఇది 4 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ -3 R4 ఎంత -3. సో ఇక్కడ ఏముంది R4 -3 తీసుకున్నాం. తర్వాత ప్లస్ 2 ఇంటూ R2 అంటే 2 ఇంటూ 2. సో ఇక్కడ ఏంటి -3 తీసుకున్నాం ప్లస్ పెట్టుకున్నాం 2 2s are 4 -3 + 4 ఎంత 1 తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది R4 2 ఉంది అండ్ 2 ఇంటూ -1 -2 2 - 2 ఏమైపోతుంది 0. సో సక్సెస్ఫుల్గా కాలమ్ 2లో కూడా 2 zeros తెచ్చుకున్నాం. ఇప్పుడు థర్డ్ స్టెప్లో మనం ఏం చేయాలి, కాలమ్ 3లో 0 చేయాలి దీన్ని, అంటే ఈ 1 కాస్త 0 చేయాలి. అర్థమైంది కదా. సో 1 తీసుకొని ఇప్పుడు సింపుల్గా -1 -3 3 -1 ఇది ఎప్పుడు కూడా అన్డిస్టర్బ్డ్ ఫస్ట్ నుంచి అది అలానే వస్తుంది. సో స్టెప్ 1 తర్వాత ఇది అలానే వేసుకుంటాం 0 -2 2 -1 నెక్స్ట్ ఇది కూడా 0 0 -6 అండ్ నెక్స్ట్ 1. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న 1 0 అవ్వాలి అంటే దానికి ఎవరు హెల్ప్ తీసుకోవాలి, మనం సింపుల్గా రో 3 హెల్ప్ తీసుకోవాలి. రో 3 హెల్ప్ అంటే ఇక్కడ 1 ఉంది ఇక్కడ -6 ఉంది అంటే R4 ఏం చేయాలి మనం సింపుల్గా దీన్ని 6 టైమ్స్ తీసుకోవాలి. 6 ఆఫ్ R4 అపోజిట్ సైన్స్ కాబట్టి ప్లస్ తీసుకుందాం. R3 6 ఇంటూ R4 ప్లస్ R3 చేస్తే ఈ 1 కాస్త 0 అయిపోతుంది. సో 0 అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇది 0 అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు తీసుకుంటే ఏమవుతుంది 6 R4 అంటే 6 ఇంటూ 1 అండ్ నెక్స్ట్ ప్లస్ -6 6 - 6 0. సో ఈ పార్ట్ ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ అన్నట్టుగా ఫామ్ వచ్చిందా లేదా, ఫస్ట్ కాలంలో 3 zeros, సెకండ్ కాలంలో 2 zeros, థర్డ్ కాలంలో 1 0. సో ఇదేంటిది దిస్ ఈజ్ అన్ ఎక్లాన్ ఫామ్ అని రాసుకోవాలి మనం. ఇక్కడ ఏమన్నాడు ఎక్లాన్ ఫామ్ లో దీన్ని రెడ్యూస్ చేయమన్నాడు కదా, సో అదే స్టేట్మెంట్ ఇక్కడ రాసుకోవాలి. దిస్ ఈజ్ అన్ ఎక్లాన్ ఫామ్. సో రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎన్ని నాన్ జీరోస్ ఉన్నాయి, ఇది నాన్ జీరోలోనే ఇది నాన్ జీరో అంటే అన్ని జీరోస్ ఇక్కడ ఉన్నాయా లేవు అంటే ఇది నాన్ జీరో, అన్ని జీరోస్ లేనిది. ఇది కూడా నాన్ జీరో, అన్ని జీరోస్ కాదు. ఇక్కడ రెండే ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఏ జీరో లేదు. అంటే ఇక్కడ 4 నాన్ జీరో రోస్ ఉన్నాయి. 1 2 3 4 ఉన్న అన్ని రోస్లో ఎక్కడ కూడా కంప్లీట్గా జీరో కాలేదు కాబట్టి దీని ర్యాంక్ ఎంత 4. సింపుల్గా అర్థమైంది కదా. ఇచ్చిన ఈ క్వశ్చన్ని మనం సింపుల్గా ఈ ఫామ్లోకి తెచ్చుకున్నాము. సో తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని నాన్ జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసాం. సో ఇక్కడ 4కి 4 నాన్ జీరోసే, కంప్లీట్గా జీరోస్ ఎక్కడా కాలేదు కాబట్టి దీని ర్యాంక్ ఎంత 4. సో దీని ర్యాంక్ ఎంత సింపుల్గా 4. ఎందుకంటే ఇక్కడ -1 ఉంది, ఇక్కడ మొత్తం జీరోలో ఉన్నది, ఇక్కడ మొత్తం జీరోలో ఉన్నది, ఇక్కడ మొత్తం జీరోలో ఉన్నది కాబట్టి ర్యాంక్ 4. సో చాలా సింపుల్గా సాల్వ్ చేసుకున్న సమ్. సింపుల్ స్టెప్స్, మనం దీన్ని 0 చేయాలి ఫస్ట్, తర్వాత దీన్ని 0 చేయాలి, తర్వాత దీన్ని 0 చేయాలి. క్లియర్ కదా. ఫస్ట్ దీన్ని 0 చేయాలి, తర్వాత దీన్ని 0 చేయాలి, తర్వాత దీన్ని. సింపుల్. ఇక్కడ ఈ స్టెప్, ఇక్కడ ఈ స్టెప్, ఇక్కడ ఈ స్టెప్ సాల్వ్ చేసాం. సో ఇక్కడేమో మనం రో 1 హెల్ప్ తీసుకున్నాం, ఇక్కడ రో 2, ఇక్కడ రో 3. దాట్స్ ఇట్. సింపుల్గా సాల్వ్ అయిపోయింది. ఐ హోప్ ఈ క్లాస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్కి ట్యూన్ అయి ఉండండి. ఇన్స్టాలో ఫాలో అవ్వడం మర్చిపోకండి. మన ప్లేలిస్ట్ చెక్ చేయండి, మీకు హెల్ప్ అయ్యేవి చాలా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.